నా పేరు పిచ్చిలేరబాబండి. పెళ్ళైన 2 సంవత్సరాలకే మా ఆవిడ సరస్వతి పోయిందండి. శిలలాంటి నాకు జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకు కళతోటి ఇది బతుకుండి ఎక్కువ బెల్లం తినేసింది. చూడు ఏగలలా పెడేస్తున్నాయో. బ్యాడ్ న్యూస్ ఏంటంటే అది బాగానే పోయిందండి. కానీ పోతూ పోతూ నాకు ఒక దరిద్రాన్ని చెల్లిపోయింది. ఏడు బాబు శివుడిది ఎలా దరిద్రం అంటే ఎవరో కాదండి, నా కొడుకు చిన్న పిచ్చిలు బాబు. ఆడి కోసం ఆలోచిస్తుంటే నా పిల్లాన్ని చేసుకున్నది వీడి కోసమా అనిపిస్తుంది. పాల్దోమరా వచ్చేస్తున్నాను బాబు. వచ్చేయదా ఒళ్ళు పట్టరా. ఒళ్ళు పట్టాలా నీకు? తోముది ఎముకలు ఇచ్చేస్తాను రా నీకు. అబ్బబ్బబ్బబ్బా, మా నాన్నగా పుట్టినందుకు నీకు చాలా అదృష్టం. నాకు అదృష్టం ఏంట్రా కదవా? అలాంటి టైంలో రోడ్డు తీసుకుని చిచి వాడిని నా కొడుకు అని చెప్పుకోవాలంటేనే నా ఒళ్ళంతా చల్లబడిపోతుంది. అలా నా బాధను మీతో చెప్పుకోకుండా ఉండలేను. ఓ రోజు నాకు ఫుల్ గా జ్వరం వచ్చింది. ఒరే నానా, మెడికల్ షాప్ సీన్ గారి దగ్గరికి వెళ్ళి మందులు తేనానా అన్నాను. అంతే, ఆడ దెబ్బకి పడుకొని 3 రోజులు లేగలేదు. 4వ రోజు మెలకు వచ్చింది. ఒరే నానా, ఏ మందులు తీసుకొచ్చావరా అని ప్రేమతో అడిగా. దానికి వాడిచ్చిన సమాధానం ఏంటో తెలుసా? గులుకుల ముందు. గులుకుల మందు ఎందుకు తీసుకొచ్చావురా? అమ్మ దగ్గర పంపించేద్దామని. నీ వల్ల నాకేం ఉపయోగం లేదు. నువ్వు ఉన్నా చచ్చినా ఒకటే నాకు. ఆ దెబ్బకే నాకు జ్ఞానోదయం అయింది. నా కొడుకు లాంటోడు ఇంకోటి ఉండకూడదు. అప్పుడప్పుడు ఆడు కోతి సినిమాలు చూస్తుంటే మీకు నవ్వు రావచ్చు, నాకు మాత్రం ఏడిపోతుంది. నేను డాన్స్ కోసం దేవదాసిని అయిపోతా. రమ్మంటున్నా రంగంలో సిద్ధంగా ఉన్నా. నువ్వా నేనే ఒకటైతే డాన్స్ డాన్స్. అప్పుడప్పుడు ఆడు సిన్నులు నాకు కూడా వచ్చేస్తున్నాయి. ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. నిప్పులు చిందినా ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా. అసలు ఈ డాన్స్ పిచ్చి ఎలాగొచ్చిందో ఇప్పటికీ నాకు అర్థం కాదు. నేను డాన్స్ నేర్చుకోవాలి, నేను డాన్స్ నేర్చుకోవాలి, నేను డాన్స్ నేర్చుకోవాలి. అందరికీ డాన్స్ నేర్చుకోవాలని ఉంటది కాదన్నా, కానీ నా కొడుకు అంత పిచ్చి ఏ అదవకుండకూడదు. ఒకసారి ముని అయిపోతాడు, ఒకసారి కాంచెలు అయిపోతాడు, ఒకసారి అయితే పిచ్చుకొక్కరిసినట్టు ఇల్లంతా దొరిలేస్తాడు. గింజలో కోలాటాలో. బావున్నానా? ఏమైందిరా? ఏం కాలేదురా. నేను ఇంకా దయ్యం పట్టుకుందేమనుకున్నాను. ఆ రోజు మా ఇంట్లో పెద్ద గొడవ, కిందకి దూకిపోయాడు. బాబు నానా, నేను చెప్పేది నా మాట అడుగుతురా నానా. డబ్బులు ఉండాలి కదా బాబు అన్నాను. నీకు తాగడానికి డబ్బులు ఎలా వస్తున్నాయి చెప్పు. ఆడితే అలా ఉంటది, నా వల్ల కాదు ఇంకా. అందుకే మా ఓడికి మంచి డాన్స్ చూసాను. ఆ బాబు ఎలాగేస్తున్నాడంటే వినాయక చవితి రాకుండానే వినాయక చవితి వచ్చేస్తుంది. అంత అలా వేస్తున్నాడు ఆ బాబు. డీజే జింక్ చిక్ జింక్ చిక్ జింక్ చిక్ జింక్ చిక్ డీజే డీజే జింక్ చిక్ జింక్ చిక్ జింక్. ఆ బాబు రాక్ కోసమే చూస్తున్నాను. ఆ బాబు వచ్చాడంటే నాకున్న దరిద్రం మొత్తం పోతుంది. అతని వల్ల నా కొడుకు స్థిరపడితే చాలు, అదేనా చివరి కోరిక. ఇంకా చెప్పాల్సింది చాలా ఉందండి. నా బాధంతా వీడియోలో పంపిస్తాను, చూసాను మరి. ఈ యాసలో ఎక్కువ నవ్వుకుంటారు.